రాష్ట్ర ప్రజానికానికి కానీ ముఖ్యంగా నాకు కానీ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మీద నిన్న మీటింగ్తో ఫిదా అయిపోయాను నేను. ఫిదా అంటే తెలుసుగా, సినిమా చూసారా? అట్లా ఫిదా అయిపోయా. వాళ్ళు మీరు గమనించారో లేదో, ఉపన్యాసం ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మనసులో ఉన్న భావాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రతి కులం మతం విద్యార్థులు రైతులు మహిళలు ఏ రకంగా జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి అనేది కూడా వాళ్ళ మనస్సులో ఉన్న బాధ చాలా బ్రహ్మాండమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మాట్లాడటం జరిగింది. గతంలో మేము వాజ్పేయి గారు సుందరయ్య గారు మాట్లాడితే జనం టీవీల కాడ కూర్చొని చూసేవాళ్ళు న్యూస్. నిన్న జెండా కార్యక్రమం, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం, చంద్రబాబు గారు అనుభవాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వాళ్ళు వివరించే విధానం నిన్న రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా నిన్న రాత్రి దాకా కూర్చొని టీవీలు కాడ చూస్తున్నారు. నేను కూడా చంద్రబాబు గారు మాట్లాడింది విన్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నా. ఆయన ఒక పద్ధతిలో మాట్లాడితే ఈయన ఒక పద్ధతిలో మాట్లాడారు. ఇవాళ కృష్ణా గోదావరి కలిసినాయి. కృష్ణా గోదావరి కలిసినాక ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు. కాబట్టి రేపు 101% తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రాబోతుంది. ఇక్కడ క్యాండిడేట్లు దొరక్క అవతల పార్టీ సతమతం అవుతున్నారు. తెలుగుదేశం జనసేనలో క్యాండిడేట్లు అప్లికేషన్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే తేడా కనిపిస్తుంది ఎవరు గెలుస్తారని. ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ సీటు ఒకటి వైసీపీ అటు పవన్ కళ్యాణ్ పార్టీకి అలయన్స్లో ఇవ్వటం జరిగింది. ఈ పడవలు డ్యాన్స్ చేస్తున్నాయి ఈ రెండు కూడా పశ్చిమంలో, అది వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఇది కానీ. మేము రోజు చూస్తున్నాం, రోజుకు ఒక వార్త వస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాయిస్ ఆ కులం ఈ కులం కాదు, అన్ని కులాలు మతాల వాళ్ళు జలీల్ ఖాన్ అంటే గౌరవిస్తారు, అభిమానిస్తారు. జలీల్ ఖాన్ మీద నమ్మకం ఉంది. పోయినసారి నా కూతురు కంటెస్ట్ చేస్తే 61,700 ఓట్లు వచ్చినాయి ఈ గాలిలో. ఫ్రెష్ క్యాండిడేటు కొత్త క్యాండిడేటు 61,700. చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీకి అన్ని ఓట్లు రాలా. స్వల్ప తేడా 3,000 లోపల ఓట్లు వస్తే అమ్మాయి గెలిచేది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, గతంలో కూడా చెప్పా. సరే అయిపోయింది అది. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం విన్నారు. ఒక్క సెకండ్ కూడా టీవీల కాడి నుంచి ప్రజలు ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ పెట్టి, నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి. మన చంద్రబాబు గారు ఉపన్యాసం, కృష్ణా గోదావరి ఎప్పుడైతే కలయిక అయిందో ఈ ప్రవాహం ఆగదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే విన్నా నేను. ఈ నంబర్ కాదు, స్ట్రైక్ రేట్ కావాలన్నాడు ఆయన. క్యాండిడేట్ ఒక స్ట్రైక్ రేటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దాదాపు 80 నుంచి 90% దాకా వెళ్ళాలన్నాడు. గెలిచే అభ్యర్థుల్ని సీట్లు ఇచ్చి ఈ వాతావరణంలో ఈ అలయన్సు టీడీపీ జనసేన అలయన్స్లో మంచి క్యాండిడేట్లు కనుక డిసైడ్ చేస్తే తప్పనిసరిగా ఒక్క అభ్యర్థి కూడా ఓడిపోకుండా అవకాశం ఉంటుంది.
లోకేష్ గారు కూడా ఇవాళ పిలిచి చాలా సేపు మాతో మాట్లాడి అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. మేము ఉన్నామని హామీ కూడా ఇచ్చారు వారు. నాతో పాటు చిన్ని గారు కూడా వచ్చారు. భవిష్యత్తులో 2-3 రోజుల్లో కూడా మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా నా అంతవరకు కుటుంబ సభ్యుడిగా చూస్తానని ఆయన హామీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి క్యాండిడేట్ అని ఆయన కనీసం మినిమం 5,000 ఓట్లైనా కెపాసిటీ కలిగిన వాడు కావాలి. రెండోది పోల్ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి క్యాండిడేట్కి. సీట్లు అనేది ఈ సమయంలో అందరికీ హక్కు ఉందో అడుగుతారు, తప్పలేదు. కానీ ఇది డూ అండ్ డైస్. ఈరోజు డూ అండ్ డై ఏ పార్టీకైనా. ఈ సమయంలో గెలిచే అభ్యర్థులు ఉండి పోల్ మేనేజ్మెంట్ చేసుకొని అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు సీట్లు ఇస్తే మొత్తం రాష్ట్రంలో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. నేనైతే ఫిదా అయిపోయా, చెప్పా కదా మీకు. సుందరయ్య గారు, వాజ్పేయి గారు మాట్లాడుతుంటే మేము గంటల తరబడి ఎప్పుడు వస్తుందిరా ఈయన ఉపన్యాసం అని ఎదురు చూసేవాళ్ళం. నిన్న జెండా కార్యక్రమం చూస్తే పవన్ కళ్యాణ్ గారు మనస్సులో ఉన్న పురుషం, బాధ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఈ రాష్ట్రం ఈ రకంగా నష్టపోతుందన్న బాధ, ఆయనకి ఆవేదన. కాబట్టి ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్కి చాలా మంచి భావాలు ఉన్నాయి. రెస్పాన్స్ బాగా ఇస్తారు, రిసీవింగ్ బాగుంటుంది, సబ్జెక్ట్ ఉంది, ఆయన ద్వారా పట్టుదల ఉంది. ముఖ్యంగా నేను సాధించాలి అనే పట్టుదల ఉండాలి. ఆయన కాంబినేషను రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు దేశంలో. ఆయన అనుభవాలు, దాంతో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఉంటాం, ఈ రెండు కలిసినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల తప్పనిసరిగా నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నా. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంత స్పీడ్గా, ఇంత గట్టిగా మీరు పట్టుదలగా ఉన్నారు కాబట్టి నిజంగా మీకు కంగ్రాచులేషన్ చెప్పాలా, హ్యాండ్సప్ కూడా చెప్పాలి. కాబట్టి మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఒక వారంలో మన ఎంపీ గారు చిన్ని గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా మంచి సౌమ్యుడు, అహంకారం లేని వ్యక్తి, 10 మందిని కలుపుకునే వ్యక్తి. ఆయన్ని కూడా ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. నేను కూడా వారితో పాటు ప్రతి నియోజకవర్గం తిరుగుతా. నాకున్న పాత పరిచయాలు 7 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అది 1000 చీల్చగలుగుతా, 2000 చీల్చగలుగుతా. ఐ కాంట్ కౌంట్ ఇట్, బట్ డెఫినెట్లీ ఐ విల్ చీలుస్తా. ఆ కెపాసిటీ, ఆ ఇది ఉంది నాకు. గత కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, టౌన్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీలో 5 సంవత్సరాల అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతి గడప కూడా తెలుసు, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ. కాబట్టి డెఫినెట్గా విజయవాడ పార్లమెంట్లో కాళ్ళు పైకి తల కింద పెట్టినా చిన్ని ఎంపీ అవ్వబోతున్నాడు. దాంతోపాటు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ ఇవన్నీ కృష్ణా గోదావరి కలిసితే ఎంత లాభం జరుగుద్దో రైతాంగానికి కానీ ప్రజలకు కానీ మీకున్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి పరిణామాలు. నిన్న ఉపన్యాసాలు కూడా మామూలు ఉపన్యాసాలు చేయలా. ఇద్దరు కూడా, అటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు. నేను ఊహించలా ఇంత బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు తన మనసులో ఉన్న బాధ, ఆవేదన వ్యక్తం చేసే విధానం ఆశ్చర్యం వేసింది నాకు. ఆ రోజుల్లో పెద్దలు వాజ్పేయి గారు, సుందరయ్య గారు వాళ్ళ స్టైలు సబ్జెక్ట్ మీద మాట్లాడితే అదే విధానంతో నిన్న 2 నాయకులు మాట్లాడారు గ్యాస్ పైన. కాబట్టి మంచి కార్యక్రమం జరిగింది. అనుకునే దానికన్నా ఎక్కువ ప్రజలు కూడా వచ్చారు. రేపు రాబోయేది అలయన్స్ గవర్నమెంట్ అనేది కూడా మీకు తెలియజేస్తాను. దగ్గర రండి.
కూర్చేయరా దగ్గరండి సార్. కూర్చేయి. తమ్ముడు కూర్చేయి. దగ్గరండి సార్. రీసౌండ్ వస్తుంది, అర్థం కాదు. రండి రండి సార్ బాబు, ఇక్కడ రండి, ఇక్కడ రండి. దూరం ఉంటే రీసౌండ్ వస్తుంది. శ్రీకాంత్ గారు जनसेना दिवाले का देना వెస్ట్ టికెట్ జనసేన విధాలు కట్టేనా పోటీ కట్టే नहीं పోటీ చేస్తారో లేదనేది 4-5 రోజుల్లో తెలియద్దండి. ఐ కాంట్ సే దట్ పవన్ కళ్యాణ్ అండ్ మన లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇట్ విల్ డిసైడ్. వాళ్ళ పార్టీకి కావాల్సింది గెలవాలి. ఒక పశ్చిమ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో రీషఫ్లింగ్ జరుగుతుంది. అటు వైసీపీలో జరుగుతుంది, ఇది టీడీపీ జనసేనలో కూడా జరుగుతుంది. కాబట్టి సీటు ముఖ్యం కాదు, ఈ అలయన్స్ అధికారంలోకి రావాలి, ఎంపీ క్యాండిడేట్ గెలవాలి, 7 నియోజకవర్గాలు గెలవాలి. అది ఎవరైతే గెలుస్తారనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. లోకేష్ గారికి నేను హామీ ఇవ్వాలా? ఆయన నాకు ఇచ్చాడుగా, నేను చూసుకుంటాను జాగ్రత్తగా ఫ్యూచర్లోగా మా కుటుంబ సభ్యుడిగా అన్నాడు కదా ఆయన. సీటు విషయం అనేది పరిస్థితిని బట్టి రోజు క్యాండిడేట్లు మారుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఎక్కువ మారుస్తున్నారు. వాళ్ళ టీవీలో వస్తుంది 4-5 పేరు, దాంట్లో నా పేరు కూడా వేశారు. బుద్ధప్రసాద్ అని, వేదవ్యాస్ అని. నాకేం పని అప్పుడు ఆ రోజు మేము గుంటూరు పెళ్ళికి వెళ్తే కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరు ఒకసారి కలవండి, మీరంటే చాలా ఇష్టంగా ఉన్నారంటే, నాకు ఆయన పాత స్నేహితుడే, వెళ్ళి కట్టసిగా కలిసా. వాళ్ళ భావాలు నా భావాలు చెప్పుకున్నాం.